ఇక్కడ కోసేసి గొంతు కోసేసిండు, కడుపు కోసేసిండు, యూరిన్ ప్లేస్ కూడా కోసేసిండు, అన్ని కోసేసి ఇట్లా ట్రాక్ మీద పడేసిండు. ఎందుకు అంత కిరాతకంగా సంపన్నికి ఎందుకని ధైర్యం, ఎట్లా ధైర్యం వచ్చింది అసలు? ఎందుకు గురించి అనుమానం? అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు జరిగినాయా? ఎందుకు గురించి అనుమానం? ఏం గొడవలు జరగలే, ఏం జరగలేదు. మంచిగా డే మొత్తం కూడా మంచిగా ఉన్నాం, నైట్కి కూడా మంచిగా తిని పండుకున్నాం. ఏం అసలు గొడవలు అసలు అనుమానం కూడా ఏం లేదు. మాతో అందరితో మంచిగా ఉన్నాడు, ఏం గొడవ చేయలేడు. అదే మాకు అర్థం వెళ్తే ఎందుకు చేసిండు, దేనికోసం చేసిండు, మళ్ళీ ఒక్కడే చేసిన అని చెప్తున్నాడు. ఒక్కడు చేయలేడు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ మా ఆడబిడ్డ కూడా ఉంది అందులో. అంటే పుట్టిన బాబు మీ బాబు వాళ్ళ బాబు కాదంటున్నా, ఆయన బాబు కాదంటున్నా. ఇంతకు ముందు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కాదు అని అన్నారు. అలా మా మామ అన్నాడు, మా అత్తమ్మ అన్నది, ఆడబిడ్డ అన్నది. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్నాడు. డెలివరీ అయిన నుంచి మంచి ఉన్నాడు, మళ్ళీ మంచి ఉండి ఇట్లా చేసిండ్రు. వాళ్ళు ఎందుకు చేసిండ్రు, దేనికోసం చేసిండ్రు? వీళ్ళు ఇప్పుడు మా బాబుని చేసిండు, రేపు మా చెల్లి ఉంది, తమ్ముడు ఉంది, మా మమ్మీ డాడీ ఎవరికైనా చేయొచ్చు. చింటూ పిల్లు అని పిలుస్తుండే మేము, వాటికి మంచి పేరుతో పిలుచుకుంటే ఇప్పుడు ఆ సౌండే లేదు ఇంట్లో. మాకు న్యాయం కావాలి, అతనికి లైఫ్ మొత్తం అందులోనే ఉండాలి. మాకు అసలు భయం కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు బయటనే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మాకు తమ్ముడు చెల్లి, మా మమ్మీ డాడీ వాళ్ళే. మా చిన్న పాపకి ఇట్లా ఇంట్లో వచ్చి బాబుకి చిన్న బాబు కదా అని అంటాడు, అంతే. అంతగానే ఏమంటారు నేలు వాడు. అన్నీ చేయించినాం వాడికి. ఇట్లా చేస్తాడు కూడా మేము అసలు అనుకోలేము, మాకు మైండ్లో కూడా రాలేదు అట్లా చేస్తాడని. మాకు న్యాయం కావాలి. ఏం జరిగిందమ్మా? నీ మన్మడు నిన్నటి వరకు ఉండే ఇవ్వలేడు, అసలు ఎవరి మీద అనుమానం ఉంది నీకు? మా కాళ్ళ మీదనే ఉంది, నలుగురు మీద అనుమానం. వాళ్ళు పంపించిండు, ఈయన మంచిగా ఉన్నాడు, మాతోని చేసిండు, మంచిగా ఉండి తీసుకుపోయి చంపేయమన్నారట్టున్నారు, చంపేసిండు ఆయన.